టమాటో రైస్ని డైరెక్ట్గా కుక్కర్లో తయారు చేయడానికి ముందుగా మనం ప్యూరిని ప్రిపేర్ చేసుకోవాలి. దానికి టమాటో ముక్కలు, ఉప్పు, కొద్దిగా కారం వేసి గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో తగినంత ఆయిల్ వేసి హోల్ గరం మసాలా దినుసులు, కరివేపాకు, పచ్చిమిరపకాయ చీలికలు వేసి వేగిన తర్వాత గ్రీన్ పీస్ కూడా వేసుకోవాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న ప్యూరీని అందులో వేసి 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ముందుగా కడిగి సిద్ధం చేసుకున్న బియ్యాన్ని అందులో వేసి 1 నిమిషం పాటు వేయించుకుని తర్వాత 1కి 2 చొప్పున మామూలుగా మనం వాటర్ తీసుకుంటాం కదా, అయితే ప్యూరీలో కొంచెం లిక్విడ్గా జ్యూసీగా ఉంటుంది కాబట్టి మనం ఒక పావు గ్లాస్ తక్కువ పోసుకోవాలి. నేను 2 గ్లాసులకి 3 గ్లాసులు పోసాను. తర్వాత చివరిగా కొన్ని పెద్ద సైజు టమాటో ముక్కలు, తర్వాత కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపేసి మనం మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత రైస్ అనేది ఈ రకంగా టేస్టీగా ఉంటుందన్నమాట. దీన్ని ఆనియన్ రైతాతో సర్వ్ చేస్తే